బర్త్డే వీళ్ళ అక్క బర్త్డే మమ్మీ బర్త్డే గైస్. హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే టు యు అక్క. నువ్వు ఎప్పుడు ఇట్లానే హ్యాపీగా ఉండాలా. అంటే నా ఫిజికల్ గా నా ఎమోషనల్ గా హారిక కనెక్ట్ ఉంటది. అండ్ వర్షిత అంటే ఇంకా నా గుండె అనుకోండి మొత్తానికి. చిన్నారి తల్లి చిన్నారి తల్లి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. వర్షిత చాలా పెద్దది అయిపోయింది. నాకు డ్రెస్సులు ఇప్పించి అంత పెద్దది అయిపోయింది అనమాట. సో ఈ టాప్ ఆ టాప్ అనేది ఆమె నాకు గిఫ్ట్ చేసింది. అంటే నాకు ఎప్పటి వరకు ఇలాంటి గిఫ్ట్స్ అయితే గిఫ్ట్ చేయలేదు. దిస్ ఈస్ హర్ ఫస్ట్ గిఫ్ట్ టు మీ. ఇక్కడ చూడకపోతే మేము చాలా డల్ అయిపోతున్నాము. ఏంటి ఛానల్ ఎట్టిపోతుంది ఏంటి అని అర్థం కావట్లేదు. అంటే మేము ఎట్లా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాము అని అంటే ప్రతిదీ దానికి కొంచెం వెనకాల అయితే తక్కువ ఉంటది అనమాట. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక స్పెషల్ పర్సన్ బట్టి వీళ్ళ అక్క బర్త్డే మమ్మీ బర్త్డే గైస్. సో గైస్ ఈ రోజు ఒక స్పెషల్ ఉమెన్ బర్త్డే అన్నమాట. గార్జియస్ ఎక్సలెంట్ ఇంకేమో అంటారు గైస్. స్ప్రింగింగ్ ఓవర్ నాకు తెలియదు కానీ మా అమ్మ అనమాట. సో గైస్ ఈరోజు మమ్మీ బర్త్డే అనమాట. ఒక బ్యూటిఫుల్ లేడీ బర్త్డే అనమాట. బ్యూటిఫుల్ సిస్టర్ బర్త్డే. ఈమె కాదు, నువ్వు కూడా కాదు. సో గైస్ ఈ రోజు అయితే అక్క బర్త్డే అనమాట. మీ అందరికి తెలిసిండే. అసలు టైం ఎంత అవుతుందంటే 12:30 కాదు 11 అవుతుంది గైస్. అంటే ఆల్రెడీ బర్త్డే 1 hour లో అయిపోతుంది. అసలు అక్క పొద్దున్న నుంచి అక్కను కలవలే. ఎందుకంటే ఇంకా నేను లేకుండే. సో ఇప్పుడు వచ్చినాము. ఎట్లయినా ఎప్పుడు అంటే ఎప్పుడు కలిసినామని ముఖ్యం కాదు, కలిసినామా లేదా ముఖ్యం కాబట్టి వచ్చినాం. మేము కేక్ తీసుకొని వచ్చాం. కేక్ అని చెప్పేసాం. దాకా పిలవాలా బొట్టు పెట్టి. సో గైస్ మనం 2 కన్నీరు చుక్కలు కనిపిస్తాం చూడండి గైస్ బర్త్డే రోజు. హ్యాపీ బర్త్డే టు యు అక్క. నువ్వు ఎప్పుడు ఇట్లానే హ్యాపీగా ఉండాలా. కలిసి ఉండాలా మనము. ఎవరేం చెప్పినా నమ్మకుండా మనం ఎప్పుడు ఇట్లనే కలిసి బాండ్ ఎప్పుడు మాట్లాడుతున్నా నేను కుళ్ళు అవుతుందా. ఎద్దులో ఉన్న వేడిస్తే దరిద్రంగా ఉంటది. పోనీ అక్కడికి 3 ఉత్సవం అన్ని పోయినా నేను చెప్పాయిగా. సో గైస్ సరే చెప్పు నువ్వు ఫస్ట్ కూతురు కదా చెప్పు. హ్యాపీ బర్త్డే మమ్మీ. అది బర్త్డే మమ్మీ, అది బర్త్డే. చెప్పండి. సో గైస్ ఇప్పుడు అక్కకు ఒక టాస్క్ ఏంటంటే ఇది వర్షిత తెచ్చిన కేక్, ఇది అక్క తెచ్చిన కేక్, ఇది నేను తెచ్చిన కేక్. నేను తెచ్చిన ఏ చంప అలుగుతుంది. ఎవరి కేక్ ఫస్ట్ కట్ చేస్తారో చూద్దాం. ఇగో కావాలంటే 3 కత్తులు ఇవ్వండి, 3 ఫిగర్స్ అని ఇట్లా. ఇగో ఈ కన్ను గొప్పదా, ఈ కన్ను కావాలా, అది నువ్వు చెప్పొద్దు మా అమ్మ చెప్పాలా. సరే ఇగో ఈ కన్ను కావాలా, ఈ కన్ను కావాలా, ఈ హార్ట్ కావాలంటే మనిషికి అన్ని ముఖ్యమే. అబ్బా అవును కదా వర్షిత. సో నాకు 3 ఇంపార్టెంట్ పర్సన్స్. నాకు ఎవరు వెనుక కాదు, ముందు కాదు, అటు ఏం కాదు. సో గైస్ నేను మిర్రర్ లో అయితే కనిపిస్తున్నావు కదా. సరే నాకు 3 ఇంపార్టెంట్ పర్సన్స్ నా ఎమోషనల్ గా మా చెల్లె కనెక్ట్ ఉంటది. అంటే నా ఫిజికల్ గా నా ఎమోషనల్ గా హారిక కనెక్ట్ ఉంటది. అండ్ వర్షిత అంటే ఇంకా నా గుండె అనుకోండి మొత్తానికి. చిన్నారి తల్లి చిన్నారి తల్లి. ఎందుకంటే ఆబ్వియస్లీ పిల్లలు
కాదు కుళ్ళు. పిల్లలు ఎప్పుడు హార్ట్ లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ మన ప్రాణం కాబట్టి గుండె కొట్టుకోవడం చెప్పాలి నీ గురించి మా గురించి చెప్పని గురించి చెప్పకపోతే ఫీల్ అయితే కూడా చెప్తున్నాను. సో గైస్ ఇవైతే మేము కూడా ఖర్చు పెట్టే తెచ్చినాం అనమాట 2000. సో ఇప్పుడు ఏ కేక్ కట్ చేస్తాము అని అంటే అన్ని కేకులు కట్ చేస్తాం. 3 కత్తెరలు పెట్టుకొని కట్ చేస్తాను నేను. 3 కత్తెరలు 3 కేక్ ఏమంటారు ఏమో అంటారు తీగ. అందరికన్నా తెల్లగా ఎవరున్నారంటే మన చూద్దాం మమ్మీ. అదేంది నీదంతా ముట్టిస్తున్నావు మా ముట్టి. అరే ఇదేంది పేరింది అనుకో వస్తూ కొడతా. అరే చెప్పొద్దు మమ్మీ హ్యాపీ బర్త్డే చెప్పొద్దు. అరే ఇదేందా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు ఎవరు కట్ చేస్తారో నేను చూస్తాను. ఏందే మీరు టాస్క్లు ఇస్తున్నారు అట్లా? మమ్మీ ఇలా కాదు ఇలా ఇలా కట్ చేయక. సరే అయితే ఫస్ట్ ఈ 2 కట్ చేయి. ఈ 2 కట్ చేయి. ఫస్ట్ ఇదే కట్ చేయి. ఎంత పెద్ద టాస్క్ ఇచ్చారు చూసి. ఫస్ట్ ఈ 2 కట్ చేయి. ఒక దిక్కు నా సొంత చెల్లె, ఒక దిక్కు సిస్టర్ ఫ్రమ్ అనదర్ అంతే. ఇక నా జీవితాంతం ఎవరన్నా సొంత చెల్లెనే. మా సిస్టర్ ఫ్రమ్ అనదర్ మదర్, షీఈ్ ఆల్సో సిస్టర్. నాకు ఎంత ఫైనాన్షియల్ గా ఎంత హెల్ప్ చేసింది. ఈరోజు నీ బర్త్డే నా గురించి కాదు, కేక్ కట్ చేయి. సరే అట్లేం లేవు, ఇట్లా కట్ చేయి. నాకు అట్లా ఏమి ఉండదు. మమ్మీ ఆల్రెడీ ఫస్ట్ కట్ చేపించేసింది కేక్. ప్రాబ్లం మళ్ళీ ఫీల్ అవుతుంది. సరే హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ మంజులా గారు. హ్యాపీ బర్త్డే టు యూ. బటర్ స్కాచ్ బాగుంటుంది తిను. అబ్బా కమ్మగుందా. మిక్సీలో తీసుకోండి. చిక్ చిక్ ఇవన్నీ నీకు సెట్ కావయా. సో హ్యాపీ బర్త్డే మంజు గారు. మమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక 5-6 కేక్స్ అయితే కట్ చేసిన ఈ రోజు నేను. 3 కేక్స్ కట్ సో చేపించా. వర్షం నువ్వేమో నాకు సర్ప్రైజ్ అని చెప్పి. అవునవును. వేర్ ఇస్ ది సర్ప్రైజ్? అవును గైస్ నాకు సర్ప్రైజ్ ఇచ్చిన. సో గైస్ వర్షం అంటే వాళ్ళ మమ్మీ కోసం షాపింగ్ చేసింది అనమాట ఈరోజు. ఏంటిది? కవర్ షేర్ చెప్పొచ్చు తీ గైస్. ఏడెక్కని తెచ్చినావు చేంజ్ చేయడం కవర్. సో గైస్ 2 గిఫ్ట్స్ అయితే తెచ్చిన గైస్ మమ్మీకి అయితే. ఎట్లా ఫీల్ అయితే తెలియదు. పైసలు ఏడికెళ్ళి వచ్చినాయి అన్ని కామెంట్స్ అడగకుంటే. ఫస్ట్ ఆశీర్వాద్ గ్రామేట్స్ ఇప్పుడు చూడంగా నేనైతే అసలు మొత్తం ఏదో ఎక్స్పెక్ట్ చేసిన. ఎంతసేపు మూసుకుంటుంది? పోరాటం నీకే ఉంది. పోరాటం కాదు, ఆరాటం. చేతులు చాపు మమ్మీ. ఓడి చాపుతా నేను చాపాలా? 2 బొచ్చలు చాపు. చాపావా? హ్యాపీ బర్త్డే. ఇది మా చెల్లె కాదు నాకే ఏమొద్దు కేక్. సీరియస్ ఇప్పుడు పెట్టాలి ఇది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. సో
సో గైస్ ఇదైతే నేను బర్త్డేకి కొన్న అవుట్ఫిట్ అన్నమాట. కోటీలో తీసుకున్న. నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి అనమాట. ఏమేమో ఏరేసిన అలా మమ్మీకి అయితే ప్లేయింగ్ కనుమి చేయవా. హ్యాపీ బర్త్డే. మమ్మీ కాపీ పెట్టి అన్న వస్తుంది కదా, అందుకని తెచ్చి అంటే మసాజ్ చేయొచ్చు అనమాట. సో గైస్ అయితే బుట్టాలు తెచ్చిన అనమాట. 150 రూపాయలు కోటిలో కొన్నా. సో గైస్ నేనైతే మీకు కావాలంటే డిఎం చెప్పేస్తా. సో గైస్ ఇదైతే శాంతిలో కొన్నా. అవి శాంతిలో దొరకవే ఆ మమ్మీ. అవి శాంతి ఒక్కటే 85 రూపీస్ అనమాట 2. సో గైస్ ఇది నాకు కూడా తెలియదు, మర్చిపోయాం ఇది. సో గైస్ వర్షిత చాలా పెద్దది అయిపోయింది. నాకు డ్రెస్సులు ఇప్పించి అంత పెద్దది అయిపోయింది అనమాట. సో ఈ టాప్ ఆ టాప్ అనేది ఆమె నాకు గిఫ్ట్ చేసింది. నాకు ఆల్రెడీ చెప్పింది మమ్మీ నీకు ఒక సర్ప్రైజ్ ఉందని. నేను ఆఫీస్ వేర్ కి వేసుకున్నా నచ్చట్లేదంట. సో అందుకని 2 టాప్స్ ఇప్పించింది అనమాట. హర్ ఓన్ కష్టజీతం ఇది. చిన్నప్పటి నుంచి నేను పెట్టిన ప్రతిఫలంగా టాప్స్ ఇప్పించింది. అట్లానే కాదు, రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఎందుకంటే నేను మంచి కూర్చుని కాబట్టి అఫ్ కోర్స్ కొంచెం చెడు కొంచెం మంచి ఉంటుంది. సో మనం చెడుని తక్కువ తీసేసి మంచిని ఎక్కువ క్యాలిక్యులేట్ చేద్దాం వర్షితలో. సో షీఈస్ వెరీ ప్లస్ 2 ఎంత 4. ఇంత లేట్ అయింది చెప్పని. నేనేం లేట్ అవ్వలే. లేట్ అయిందా నేను చెప్పడానికి? ఇక మంచి చెడు క్యాలిక్యులేట్ చేస్తుందట. అందుకే 2 + 2 4 అని చెప్పిన. కరెక్టే కదా? సరే 2 × 3 6. సరే పాయింట్ కి రండి. సో వర్షిత ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయింది. తన నాలెడ్జ్ తనకు తెలిసింది, మెచ్యూరిటీ వస్తుంది. ఏంటి అంటే నాకు ఎప్పటి వరకు ఇలాంటి గిఫ్ట్స్ అయితే గిఫ్ట్ చేయలేదు. దిస్ ఈజ్ హర్ ఫస్ట్ గిఫ్ట్ టు మీ. చిన్నప్పటి నుంచి 8 ముద్దులు ఇచ్చిన మమ్మీ. ముద్దులా అది నేను షాక్ అవుతుందా? నేను షాక్ అవుతున్నా యాక్చువల్లీ. ఏంది ఇన్ని గిఫ్ట్లు అంటారా అని ఒక్కసారి ఇట్లా గుండె జల్లు అన్నది అనమాట. సో నాట్ ద గిఫ్ట్, దిస్ ఇస్ డ్రెస్. బట్ ఐ లైక్ ఇట్. ఎందుకంటే గిఫ్ట్ లో డ్రెస్ ఇచ్చిన. గిఫ్ట్ లో డ్రెస్ చిన్న పాప ఈ ఏజ్ లో పోయి ఒక డ్రెస్ కొనుక్కోవడం అంటే గ్రేట్ అసలు. బండి నేర్చుకొని కూడా సో మంచి గిఫ్ట్ అయితే తెచ్చిచ్చింది. రియలీ ఐ అప్రిషియేట్ హర్. నాకు చాలా నచ్చింది. షీఈ్ మై ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లో ఆమె చేసి ఆమెనే కాకుండా వాళ్ళ చెల్లెని కూడా చదివించుకుంటుంది. ఆమె చదువుకుంటుంది. ఆమె ఫీజుకి తన చెల్లె ఫీజుకి ఆమెనే సంపాదించుకుంటుంది. షీఈ్ వెరీ గ్రేట్ఫుల్ టు మీ. ఎందుకంటే ఇంత చిన్న అంటే కొంతమంది పిల్లలు నేను సంపాదిస్తున్నాం పొగరు ఇట్లా కళ్ళలో కనిపిస్తుంది. దానికి ఏదైతే లేదు ఇప్పటి వరకు అయితే బై గాడ్ గ్రేస్. నేను ఇంకా పైకి వెళ్ళి ఇంకా మంచి చదువుకోవాలని. సో మీకు తొందరలో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. వర్షితని ఒక దాంట్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అది త్వరలో రివీల్ చేస్తాను. మా వీడియోస్ చాలా 100K చేసి అంత త్వరగా ఒక్కొక్కటి రివీల్ చేస్తూనే ఉంటాం అన్నమాట. సో మా వీడియోస్ కూడా చాలా వరకు చూడట్లేదు. ఒక వీడియో అక్కడ 20,000 పోవడం కూడా చాలా కష్టంగా ఉంది. అసలు ఎందుకు అర్థం కావట్లేదు. మేబీ మా లేట్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే పనుల వల్ల ఆగిపోతున్నాయి అనమాట. ఇటు ఆఫీసు, ఇటు ఈమె స్టడీస్, ఇటు నా స్టడీస్ అన్ని కంబైన్ అండ్ టైం సరిపోవట్లేదు వీడియోస్ తీయడానికి. మా వీడియోస్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. కంటెంట్ కొంచెం ఉన్నా కూడా ఫుల్ ఫన్తో అయితే మేము ముందుకు వస్తాం అనమాట. సో అంటే టైం సరిపోవట్లేదు యాక్చువల్లీ చేయడానికి. సో వర్షితకు కూడా ఇప్పుడు స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఆమె స్కూల్ పోనని ఆల్రెడీ ఒక వీడియో పెట్టింది. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తా అన్నారు మాట్లాడడానికి. సో నెక్స్ట్ ఏం జరిగేది అనేది కంపల్సరీ మా ఛానల్లో వస్తుంది, చూడండి. ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 65 కూడా మా ఛానల్ ఇంకా రీచ్ అవ్వలేదు. 1 లైక్ అయితే నేను కంపల్సరీ ఒక గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను బాయ్స్ అండ్ గర్ల్స్కి.
సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని చూడండి, మా వీడియోస్ని చూడండి. అంటే ఒకరికి ఇచ్చిన ప్రియారిటీ కూడా మాకు ఇవ్వట్లేదు, ఎందుకు అర్థం కావట్లేదు. అది అంటే మేబీ లేట్ అయ్యి ఉండొచ్చు, లేట్ అయినా కూడా 5 డేస్కి ఒక వీడియో అయితే కంపల్సరీ పెడుతున్నాము. సో ఒకసారి చూడండి, ఎందుకంటే అంటే మీరు సపోర్ట్ చేస్తేనే మేము కొంచెం ఈ స్టేజ్కి అనేది మేము ఈ స్టేజ్ వరకు వచ్చినాము. మీ సపోర్ట్ లేనైతే ఇంతవరకు రాము. సో కొంచెం ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. అంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కంప్లీట్లీ మీరు మా కమెంట్స్ కింద కమెంట్ కూడా చేయొచ్చు. నాకు ఇంతవరకు చాలా సపోర్ట్గా నిలిచినారు అందరూ, నేను కాదనట్లేదు. అయినా స్టిల్ ఇంకా 65 దగ్గరనే ఆగిపోతుంది సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము అంత మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. సో వర్షిత గురించి చెప్పాలంటే ఒక మాటలో, ఇంత చిన్న వయసులో మంచి ఆమె బాధ్యతలు అనేది భుజాల మీద వేసుకొని మంచిగా తన దారి తను నాకు రేపకల్లా ఆమెకు డాడీ లేరు, నేను ఒక్కదాన్ని నాకు ఏమన్నా అయినా కూడా తన కాళ్ళ మీద తను నిలబడుతుందని ఇంతగానో అడుగుతున్నాం మిమ్మల్ని. సో ఈ ఒక్క హెల్ప్ మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ వచ్చేది కంటెంట్ చూడండి. కొంచెము మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఇంకా వ్యూస్ అనేది ఎక్కువ పోతే మాకు నెక్స్ట్ ఏం కంటెంట్ చేయాలి ఏంటి అని చెప్పేసి మా మైండ్కి కూడా తడుతుంది. ఇక్కడ చూడకపోతే మేము చాలా డల్ అయిపోతున్నాము, ఏంటి ఛానల్ ఎట్టుపోతుంది ఏంటి అని అర్థం కావట్లేదు. సో కొంచెం అదొక్కటి చూడండి. ఇంతవరకు వీళ్ళందరూ నాకు ఎట్లా సపోర్ట్ ఉన్నది, ఇంతకు ముందు కూడా ఇంకా ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను. దాంట్లో అంటే ఈ ఛానల్లో మొత్తం ఎత్తుకుంటే నాకు హారిక మెయిన్ పిల్లర్ అనమాట. నా ఛానల్కి, మాకు, మా ఫ్యామిలీకి, అన్ని సిచ్యువేషన్స్కి గాను హారిక అనేది ఒక మెయిన్ పిల్లర్. ఒకవేళ హారిక లేకపోతే మేము ఈ ఛానల్ ఇక్కడైతే లేము. అయిపోయింది, పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, అందరికి స్టార్ట్ అయితే కిడ్స్ కోసం అని మేము వీళ్ళ కిడ్స్ ని పెట్టుకొని ఒక ఛానల్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది మాకు ఇంపార్టెన్స్ అనమాట. మెయిన్ ఒకటి చెప్పాలంటే నా ఛానల్ కి, హారికకి, మా ఫ్యామిలీకి అంతా సపోర్ట్ మాత్రం హారికని. ఇప్పుడు ఇండే సిచ్యువేషన్ లో ఎట్లా చెప్తుందో హారిక కాల్ మమ్మీ కూడా నాకు గురించి అట్లనే చెప్తుంది. అంటే ప్రతి దానికి ఎందుకంటే అక్క ఇది ఎట్లున్నావు రోజుకి ఒక్కసారైనా, ఇప్పుడు అలవాటు అయిపోయిన మమ్మీకి ఒక్కసారి మెసేజ్ లేకపోయినా, కాల్ లేకపోయినా, ఈవెన్ వాళ్ళ ఇంటికి రాకపోయినా కూడా వాళ్ళ మమ్మీ నాకు ఫోన్ చేస్తుంది, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నా, ఇంటికి రావచ్చు కానీ ఒక్కదాన్ని ఏం చేస్తున్నావు అంతసేపు అని చెప్పేసి చెప్తుంది. సో అదన్నమాట మా బాండింగ్ అనేది, అదనమాట. సో దిస్ ఈస్ మై బ్యూటిఫుల్ గర్ల్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా గురించి ఇంత ఆలోచిస్తుంది, ఇన్ని కేక్స్ అసలు యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నైట్ 12 o'clock ఒక కేక్ కట్ చేయించింది, మళ్ళీ ఇప్పుడు ఒక కేక్ తెచ్చింది తన సొంత డబ్బులతోని. అండ్ ఆల్సో హియర్ ఇస్ బ్యూటిఫుల్ టాప్స్, ఎందుకంటే నాకు ఆఫీస్ వేర్కి లేవంట, అందుకని తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. సో ఇది నా బంగారం. సో here is my few beautiful wonderful sister. She is a main pillar actually. వీళ్ళిద్దరు ఇట్లనే కొట్లాడుకుంటారు అయినా కూడా షీ ఈజ్ అ వెరీ గుడ్ హార్టెడ్, మంచి కైండ్ హార్టెడ్. అనమాట తన అంటే తనకున్న దాంట్లో ఒక 100% లో వేరే వాళ్ళకి 70% ఇవ్వాలనే చూస్తుంది. సో షీ ఈజ్ మై బెస్ట్ అండ్ బెస్ట్ సిస్టర్ ఎవరు, అంతే. అంటే మేము ఎట్లా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాము అని అంటే ప్రతిదీ దానికి కొంచెం వెనకాల అయితే తక్కువ ఉంటది అనమాట. అంటే మేము ఏ సిచ్యువేషన్ లో అయితే ఇప్పుడు మా ఏజ్ కి తగ్గట్టు మేము ఏదైనా సిచ్యువేషన్ లో అవుతున్నా కూడా ఇది కాదు, ఆడపిల్లలు ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలా అనేసి ప్రతిసారి ప్రౌడ్ గా చెప్తుంది అనమాట. సో అందుకే మేము చాలా వరకు మంచి మైండ్ తో ఆలోచించి ఇప్పటి వరకు అన్ని వీడియోస్ మీకోసం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాము. కష్టపడ్డోడికే దైవం తోడుండదా. సో దాని తగ్గట్టు కూడా మీరు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా హ్యాపీగా మంచి మంచి కంటెంట్స్ తో మీ ముందు వస్తాం. సో నెక్స్ట్ ఒక రివీల్ చేస్తాం అనమాట. వర్షితాని ఒక దాంట్లో మేము జాయిన్ చేయబోతున్నాం అందరం కలిసి. ఆ పిల్లకి అదంటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పి వాళ్ళ మమ్మీ దానికి ఎంతైనా కట్టి ఇది చేద్దామని చెప్పి ఆలోచించినాం. సో ఇప్పుడు నెక్స్ట్ అదేంటో నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాము. మెయిన్ రీజన్ ఏంటంటే ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి ఒక పని చేస్తుందని అంటే తనకి ఫస్ట్ సపోర్ట్ కావాల్సింది ఫ్యామిలీ సపోర్ట్ అనమాట.
ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉందంటే ఒక ఆడపిల్ల ఎంత వర్క్ అని ఎదగలుగుతుంది అనమాట. సో నాకు అది ఉంది కాబట్టి ఈ రోజు మా అందరికి ఉంది కాబట్టి ఇలా మేము ముందు నించున్నాం. బట్ నేను ఒకటి చెప్తున్నా, నా లైఫ్ లో ఒక సిచ్యువేషన్ అయింది, బ్యాడ్ సిచ్యువేషన్. టైం వచ్చినప్పుడు నేను ఛానల్ పెట్టినప్పుడు నేమ్ తో సహా ప్రతి ఒక్కటి రివీల్ చేస్తాను. నేను ఎక్కడ ఏం మొదలు పెట్టా, ఒక ఆడపిల్లకి అవ్వలేని సిచ్యువేషన్ నా లైఫ్ లో అయితే జరిగింది. చెప్పుకుంటే తలుసుకుంటే ఏడుపు వస్తుంది అనమాట నాకు ఆ సిచ్యువేషన్ ఏంటో. దాని బ్యాక్ ఎవరెవరు ఉన్నారు, ఏమున్నారు, ఏం లేదు. ప్రతిదీ టైం వచ్చినప్పుడు ప్రతిదీ రివీల్ చేస్తా కొత్త ఛానల్ పెట్టిన తర్వాత. బట్ నేను ఎవరిని ఏం మర్చిపోను, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉంటారు. ముందడుగు వేసిన రోజే మాట్లాడతా. అంటే ఇప్పుడు వెనక అడిగి వేసినామని అర్థం కాదు, దేనికన్నా ఒక టైం రావాలి, ఆ టైం కోసమే వెయిట్ చేస్తున్నాం. సో ఏం కాదు, అందుకే నేను కొంచెం డల్ అయిపోయినా, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల డల్ అయిపోయి కొంచెం నా వీడియోస్ అనేది స్టాప్ అయిపోయినా ఎక్కడికి. బట్ టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరికి మాటతో సమాధానం ఇస్తా, చేష్టలతో చేసి చూపిస్తా. అందుకని ఈ రోజు నేను మౌనంగా ఉన్నా, అందుకే మా వీడియోస్ అనేటివి రావట్లే. వచ్చిన రోజు నేను చెప్తున్నా కదా, ఒక్కళ్ళొక్కళ్ళని కాదు కదా, నా గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరికి చిట్టికేసి సమాధానం చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మాట్లాడినారో వాళ్ళందరికీ సీరియస్లీ. ఎందుకంటే ఒక ఆడపిల్లని బదలం చేసినంత ఈజీగా నువ్వేం ఇది అయిపోవు. సో ఆ టైం వస్తుంది దేనికన్నా, ఆ టైం కోసమే నేను వెయిట్ చేస్తున్నా. సో నేను కర్మని ఎక్కువ బిలీవ్ చేస్తా. బట్ ఆ కర్మ అనేది నన్ను నాతో ఆట ఆడిన వాళ్ళకి ఎప్పుడు అది వదిలిపెట్టి పోదు. సో ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నా. నేను కోరుకోను నాకు చెడు చేసిన వాళ్ళకి కూడా మంచిగా కావాలనుకుంటా. సో ఆ దేవుడు చూసుకుంటాడు అంతే. సరే నువ్వేం బాధ బాధ అని కాదు, కొంచెం కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను డల్ అయిపోయినా. బట్ కమ్ బ్యాక్ ఇస్తా షూర్, పక్కా. నేనైతే ఒకటి చెప్తా, నా ఫ్యామిలీ నా సిస్టర్ కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది, నేను కాదనట్లేదు. త్వరలో నా 100K అయితే వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ చిన్నగా ఓపెన్ చేయించాను. ఎందుకంటే కిడ్స్ ఛానల్ ఈరోజు రేపు చాలా అంటే వైరల్ అవుతున్నాయి వీడియోస్. సో నేనైతే వాళ్ళకి ఓపెన్ చేపిద్దాం అనుకుంటున్నాను. మీరు వర్షిత ఛానల్కి ఎంత సపోర్ట్ చేసారో వాళ్ళ ఛానల్కి కూడా అంతే సపోర్ట్ చేయాలి. సో ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది వర్షితకి బ్యాడ్ కామెంట్స్ పెడుతుర్రు, నీకు దమ్ముంటే నా ముంగట వచ్చి కొట్లాడు, అర్థమైంది? కొట్లాటలు కాదు, చీర్తా. నాకు కోపం వచ్చింది అనుకో, నా బిడ్డ జోలికి రావద్దు, ఆడెప్పుడైనా మొగడు కానీ ఆడదు కానీ చీరేస్తా ఒక్కొక్కడిని. సో బర్త్డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. హ్యాపీగా ఇంకా కొన్ని మంచి మంచి మాటలతో. మీ అక్క గురించి ఒక 2 మాటలు చెప్పు. ఈమె మా చెల్లె అన్నమాట. ఇది నా తోడబుట్టిన చెల్లె, ఇది ఆ సిస్టర్. రెండు చెల్లె దాంట్లో ఏముంది, నా గుండెలో సగం భాగం ఎవరికంటే సగం జ్యోతికి సగం వారికంటే. మమ్మీ నాకు నీకు నా కళ్ళు ఇస్తా, నేను పొడిస్తా. సో ఏంది అని అంటే ఏం లేదు, జస్ట్ ఏంది అంటే ఏం లేదు. సో బర్త్డే అయితే ఇట్లా మంచి కంప్లీట్ అయింది. జాబ్కి వెళ్తుంది. నేనైతే తొందరలో ఒక వీడియో ఒక ఛానల్ కూడా పెట్టిద్దాం అనుకుంటున్నాము. పిల్లల్ని సపోర్ట్ చేయండి, ఎందుకంటే మా చెల్లెలకి 3 ఆడపిల్లలు, ఒక బాబు అనమాట. సో వాళ్ళకి ఏదన్నా ఒక 10,000 వచ్చినా చాలు యూట్యూబ్లో, ఎక్కువ కూడా కాదు, చాలు. అదే వాళ్ళ స్టడీస్కి, వాళ్ళ అంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచి మనం వాళ్ళ లైఫ్ అంటే ఒక స్టేజ్లో ఉంటారని ఒక చిన్న ఆశ అంతే. సో తొందరలో 100K అయితే మా చెల్లె వాళ్ళ పిల్లలకి అయితే ఒక ఛానల్ పెట్టిద్దాం అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ హారికకు కూడా ఎలాగో ఛానల్ ఉంది, అది కొంచెం పోయింది కాబట్టి రేపో ఎల్లుండి వస్తుంది అంటే. తర్వాత హారిక వీడియోస్ కూడా చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్లో. సో హారిక ఛానల్లో కూడా తొందరగా వీడియోస్ వస్తాయి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ గైస్. మంచి సపోర్ట్ చేయండి, మంచి కంటెంట్స్తో మేము ముందు వస్తాం, మంచి ఎంటర్టైన్మెంట్. సో బాయ్, థ్యాంక్ యూ.